ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్నా ప్రియాతి ప్రియ దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. ప్రతి ఉదయకాలం దేవాతి దేవుడే మనల్ని బలపరుస్తూ, ఆదరిస్తూ, ధైర్యపరుస్తూ ముందు కొనసాగిస్తూ ఉన్నాడు కనుక ప్రతి ఉదయకాలం దేవాతి దేవుడే మనల్ని లేవనెత్తుతూ ఉండగా ఈ దినము కూడా బలపరుచు రీతిలో ఏ వాక్కునిచ్చి లేవనెత్తుతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి కీర్తనలో 91 దావీదు కీర్తన 4వ వచనం చదువుకుందాం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నాడు. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. ఈరోజు దేవుడు మనకిస్తున్న బలమైన వాక్కు, ఆయన నిన్ను కప్పి ఉంచుతాడంట. ఆయన రెక్కల నీడలో నిన్ను భద్రం చేసుకుంటాడు. ఏ టైంలో వచ్చు ఏ భయముకైనను, ఏ తెగులుకైనను నువ్వు భయపడొద్దు. ఏ భయము నిన్ను ఏది చేయదని, ఏది నీ మీదకు రాదని, ఏది నిన్ను ముట్టదని. ఎందుకంటే కోడి తన రెక్కల క్రింద తన బిడ్డలను కప్పి ఉంచినట్లుగా నేను నిన్ను నా రెక్కల నీడలో కప్పి ఉంచానని చెప్తూ ఉండగా ఆయన రెక్కల నీడలోనే మనకు ఆరోగ్యం, ఆయన రెక్కల నీడలోనే మనకు సంపూర్ణ బహుమానం, ఆయన రెక్కల నీడలోనే పరిపూర్ణ దీవెనలు ఇచ్చి దేవుడు మనల్ని లేవనెత్తబోతూ ఉండగా సంతోషిద్దాం, ఆనందిద్దాం. ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడదాం. అందరం కూడా వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, ఈ దినము మీరు మాకు ఇచ్చిన బలమైన వాక్ వచనాలను బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం చూస్తున్నారో ఈ వాక్ వచనాలన్నీ బిడ్డల పట్ల రూఢిపరచయ్యా. ఎంతమంది నీ రెక్కల నీడలో ఉండడానికి ఈ ఉదయకాలం సిద్ధపడుతూ ఉన్నారో ప్రతి ఒక్కరిని నీ రెక్కల నీడలో భద్రపరిచి సంపూర్ణ దీవెన, సంపూర్ణ ఆశీర్వాదం, ఏ తెగులు వారి గుడారాన్ని సమీపించకుండా ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదం బిడ్డల సొంతం చేయమని, ఈ వాక్వచనాలన్నీ రూఢిపరచమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి, ఆమేన్. మంచిగా లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, మంచి కామెంట్ చేస్తూ 10-20 మందికి పంపిస్తూ దైవికంగా, ఆత్మీకంగా మనందరం కూడా బలపడదాం. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే.